వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. దేశాన్ని రక్షించే సైనికులు చట్టాన్ని కాపాడే పోలీసుల చేతుల్లోనే తుపాకులు ఉండాలని, ఇతర వ్యక్తుల చేతుల్లో తుపాకులుంటే సమాజానికి విధ్వంసం తప్పదని కేంద్ర హోం సహాయ మంత్రి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం, నిషేధం అమల్లో ఉన్న నక్సలిజాన్ని ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీతోనే భారత్ సురక్షితమని ఆయన అన్నారు. యూట్యూబ్లో చూసి ఏటీఎంలలో చోరీకి ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, లింగం ప్రసాద్ గుమ్మడిదలలో హెచ్డిఎఫ్సి ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిందితుల నుంచి చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. కొమరంభీం జిల్లాలో భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ వాగులు, నదుల్లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో అధికారులు దృష్టి సారించారు. అక్రమ ఇసుక రవాణాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ అక్రమ దందాలు అరికట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు. గత నెలలో జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టులో మహేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి మరణించిన ఘటన మరవక ముందే శనివారం సెలవు సందర్భంగా పర్యాటకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టు బ్రిడ్జిపై వాహనాలు పార్క్ చేసి సెల్ఫీలకు ఎగబడ్డారు. ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ నెల తిరగక ముందే ఈ పరిస్థితి నెలకొంది. పర్యాటకులు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం సహజమే అయినప్పటికీ ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని స్నాత్రాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో అధికారులు ఒక గేటును తెరచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మొత్తం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 285 మీటర్ల వద్ద ఉంది. ఇన్ఫ్లో 978 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 314 క్యూసెక్కులుగా నమోదైంది. వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. స్వామివారి దర్శనం అనంతరం అనుబంధ దేవాలయాలను కూడా భక్తులు సందర్శించారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా చెంట్రుపల్లి వాగులోకి నీరు చేరడంతో అన్నారం, నాగపల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లంకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామస్తులు కాంటారం, మదిని వెళ్లాలంటే కాళేశ్వరం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 99,350 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టులోకి 6 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా 317 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించి స్వామివారి సేవలు తరించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కోనాపూర్ 2 చెరువుల అలుగులు గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నిండు కుండలా మారాయి. వాగులు, వంకలు కూడా నీటితో కలకలాడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి 2 పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పంటల సమృద్ధికి దోహదపడతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.